ఇక్కడ ఒక మిత్రుడు కామెంట్ పెట్టిండు, వీడు పక్క తిహార్ పోతాడట. ఎంజాయ్, మీ యొక్క కుత తీరుతుందంటే తీర్చుకోండి, తప్పేం లేదు. మేము అలాంటి వాటికి భయపడే వాళ్ళ ఏం కాదు. తెలంగాణ ఉద్యమంలోనే అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డవాళ్ళం. ఇలాంటి తాటాకు చప్పులకు జైళ్ళకు భయపడటం కాదు. తిహార్ జైలు కాకపోతే ఇంకో జైలు పెట్టుకోండి. అదేమన్నా మేమన్నా నేరాలు చేసినాయా? ప్రజల కోసం జైలు పోతామంటే నిజంగా మేము హ్యాపీయే. ప్రజల కోసం జైలు పోతామంటే ఎక్కడ కూడా ఇబ్బంది పడేది ఏం లేదు. ఈ దేశంలో ఏ నాయకుడు జైలుకు పోలేదు ప్రజా సమస్యల విషయంలో. మోడీ నుంచి మొదలు పెట్టుకుంటే, అమిత్ షా నుంచి మొదలు పెట్టుకుంటే, రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, అనేక మంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, వీళ్ళందరూ ఎవరు? ప్రజల కోసం త్యాగాలు చేసి జైలు వెళ్ళాలి కదా. నిజంగా జైలుకు పంపిస్తామంటే నిజంగా మేము హ్యాపీయే. ప్రజల కోసం జైలు పోతున్నామంటే హ్యాపీగానే ఉంటాం. దానికి భయపడాలి, ఏదో చేయాలి, మేమేం తప్పు చేయలేదు కదా. ప్రజల కోసం పోరాడుతున్నాం కాబట్టి జైలుకు కాదు ఎక్కడికే పోవడానికి సిద్ధమే. మేము దానిలో భయపడే ప్రసక్తి లేదు. గతంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో అనేక రకాల ఇబ్బందులు పెట్టినప్పుడే మేము భయపడలేదు. ఈ తాటాకు చప్పలకు భయపడతాము మేము. అసలు భయపడే ప్రసక్తే లేదు.